హాయ్ సిద్ధు అండి. సో బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాం. సో ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నాకు నచ్చి ప్రజెంట్ అయితే నిఖిల్ బాగానే ఆడుతున్నాడు. తర్వాత సోనియా బాగా ఆడుతున్నాడు. సోనియా గారు డిఫెండ్ బాగా చేస్తున్నాడు. సో మరి సేఫ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు హౌస్ లో? సేఫ్ గేమా? సేఫ్ గేమ్ అంటే సింపతి గెయిన్ చేయడానికి నాగమణికంట అట్లా ఆడుతున్నాడు. బేబీ అక్క ఇంకా అంత ఇంట్రెస్టెడ్గా పార్టిసిపేట్ చేయట్లేదు. బట్ నెక్స్ట్ వీక్ మేబీ. సో మణికంఠ గారు సింపతి ప్లే చేస్తున్నారు కదా, అది మీకు ఏమనిపించింది? దాని మీద మీ ఒపీనియన్? అంటే వన్ టైం సెకండ్ టైం రిపీట్ చేయొచ్చు. కంటిన్యూస్గా అదే రిపీట్ చేస్తే కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. అంటే కొంచెం స్ట్రాంగ్ కావాలి. ఏడవడం అది కొంచెం తనే వీక్ అయిపోతున్నాడు. అట్లా పబ్లిక్గా ఉండేటప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉంటే బెటర్. సో మరి ఫస్ట్ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు మీరు? మేబీ నాగమణికంటకే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎక్కువ తనే హైలైట్ అయ్యాడు ఈ వీక్ లో. అంటే హైలైట్ అవుతే ఉంటారు కదా. హైలైట్ అవడం మీన్స్ ఇన్ ద సెన్స్ నెగటివ్ వేలో హైలైట్ అయ్యారు కాబట్టి అట్లా మేబీ ఛాన్సెస్ పబ్లిక్ ఎక్కువ అట్లాగే దాన్ని పోర్ట్రేట్ చేస్తున్నారు. సో మరి అన్ఫేర్ నామినేషన్ ఎవరిది అనిపించింది మీకు? అన్ఫేర్ నామినేషన్ అంటే సోనియా చెప్పారు, బట్ దాన్ని నేనైతే అసలు కన్ఫర్మ్ చేయలేను. బట్ దాన్ని నేను కన్ఫర్మ్ చేయలేను, ఎందుకంటే దాంట్లో పార్టే కదా మనం చూసేది. 100% దాన్ని కన్ఫర్మ్ చేయలేము. దాని నామినేషన్ మాత్రం మనం డిసైడ్ చేయాలి. మీకు ఇష్టం లేని కంటెస్టెంట్ ఎవరు హౌస్ లో? ఇష్టం లేదు అని లేదు. ఫస్ట్ 1 వీక్లో ఏం మనకు అలా తెలియదు కదా. నెక్స్ట్ వీక్ మేబీ మనకు ఒక ఐడియా వస్తుంది. ప్రజెంట్ అయితే కొంచెం శేఖర్ భాష కొంచెం డల్గానే అనిపిస్తుంది. ఇంకొక తను ఉన్నాడు కదా, ఏమన్నా లవ్ ట్రాక్ ప్లే చేస్తున్నట్టు అనిపించిందా ఎవరన్నా హౌస్ లో? ఇంకా స్టార్ట్ చేయలేదు. ఒక్కొక్కరు నెమ్మదిగా స్టార్ట్ చేస్తారు. నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది గ్యారెంటీగా. నిఖిల్ ఉన్నాడు కదా కొంచెం లవర్ బాయ్, మేబీ he will start. సో నిఖిల్ గారే స్టార్ట్ చేస్తారంటారా లవ్ ట్రాక్? నిఖిల్ సోనియాకి మధ్య లవ్ ట్రాక్ స్టార్ట్ అయితే బాగుంటుంది. ఓకే, నిఖిల్ సోనియా గారికి మధ్యలో లవ్ ట్రాక్ స్టార్ట్ అయితే బాగుంటుంది. మీరు చూడాలనుకుంటున్నారా? కొంచెం ఫైట్ బాగుంటుంది, కాంబినేషన్ బాగుంటుంది. మీ పేరు? శ్రీనివాస్ అన్న. బిగ్ బాస్ చూస్తున్నా? చూస్తున్నా. 8 ఎలా అనిపిస్తుంది? 8 లాగానే అయిపోతుంది. జనాల కొంచెం 8 లాగానే ఉంది. అది కొంచెం దగ్గరగా. ఇంకా డిసప్పాయింట్ చేసింది ఏంటంటే క్లారిటీ మిస్ అవుతుంది బ్రో. జెన్యున్ గా ఎవరు లేరు. ఒకరు క్యారెక్టర్ అంతా ఫేక్ ఉంది. ఎవరితో ఫేక్ ఉందంటే చాలా మంది కరెక్ట్ ఆడట్లేదు. తక్కువ ఒక 6-7 మెంబర్స్ అయితే ఆట ఆడుతున్నారా లేదన్నట్టే ఉంది. ఇంక పేర్లు ఎందుకు కానీ కొంతమంది అయితే ఓవర్ యాక్టింగ్ చేస్తారు. ఎందుకంటే ఒక 5-6 ఎపిసోడ్స్ అయిపోయి మధ్యలో ఒక హాఫ్ ఆఫ్ ద సీజన్ అయిపోయినాక అప్పుడు కొంచెం తగ్గఫర్ చేయాలని ఇప్పటి నుంచే ఏడ్చుడు, ఇప్పటి నుంచి అరవడాలు, ఇప్పటి నుంచే కొంచెం యాక్షన్ చేస్తాం మేమని తెలుసుకోవడాలు. తెలియవద్దు. ఇప్పుడు తప్పు యాక్షన్ చేసినా కూడా కొన్ని ఎపిసోడ్స్ అయిపోయినాక ఓహో వీడు ఇట్లా చేసిండా, అందుకోసం మేము ఇన్ని రోజులు ఇట్లా చేసినాము అని చెప్పి అనుకోవాలి. కానీ ఇప్పుడు తెలిసిపోతుంది బ్రో, ఎవరు కూడా కరెక్ట్ లేదు, జెన్యూనిటీ లేదు. మొన్న చేసిన నామినేషన్ ఎలా అనిపించింది? కొంచెం అన్ఫేర్గానే అనిపించింది బ్రో. అంటే ఒక సెపరేట్గా చూస్తే కనుక పర్లేదు. అన్ఫేర్, అది ఎట్లయినా అన్ఫేర్. ఎందుకంటే పూర్తి కాకముందు ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న సిల్లీ రీజన్స్ అయితే చెప్పొద్దు బ్రో. సిల్లీ రీజన్స్ కి నామినేట్ చేయడం అనేది దీంట్లో ఆచారం ఉంది, సాంప్రదాయం ఉంది. బిగ్ బాస్ లో సాంప్రదాయం అదే. సిల్లీ రీజన్స్ అని చెప్పి నామినేషన్ చేయడము అది ఒకటి తగ్గించుకోవాలి బ్రో. ఎందుకంటే మేము చాలా హోప్ తో చూస్తాము. సిల్లీ రీజన్ తో వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవుతారు కదా. ఇప్పుడు మణికంఠ చూసినట్టయితే ఎమోషనల్ బాగా అవుతున్నారు మన వాళ్ళు. ఒకసారి ఆల్రెడీ గెలిపించినాము. ఎమోషన్ అయిన వాళ్ళని తీసుకెళ్లి పైన గద్దకి ఎక్కించినాము. అంటే ఇప్పుడు అనేది పల్లవి ప్రశాంత్ అంతే. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఏమి సింపతితోనే గెలవలే కదా, ఆడాడు కష్టపడ్డాడు. ఇప్పుడు అదే అన్ని సార్లు పనిచేస్తుంది అని తెలియదు కదా. వీళ్ళు బిగినింగ్ నుంచి ఈయన ఇప్పుడు బిగినింగ్ నుంచే నేను ఇట్లా ఉంటా, ఆయన మధ్యలో నుంచి అట్లా చేసిండు, నేను బిగినింగ్ నుంచి చేస్తా అంటే కుదరదుగా. ఇప్పుడు చూసే వాళ్ళం అయితే పిచ్చోళ్ళం కాదు కదా. నువ్వు జెన్యూన్ గా ఆడి నీ దగ్గర సత్తా ఉంటే మేము గెలిపిస్తాం. సరే, ఇప్పుడు 6 ఎలిమినేషన్ లో ఉన్నారు. ఎవరు బయటకు వస్తే బాగుంది అనుకుంటున్నారు? ఎవరు 5 ఉంటే మంచిది? ఎవరు 5 అంటే 5 అంటే చెప్పలేము. కానీ ఇప్పుడైతే కష్టపడాలనుకుంటున్నారు బయటికి. ఎవరున్నారు? మెనీ పీపుల్ ఆర్ టెలింగ్ మనీ అని. అంతే, మనీ వస్తాడేమో. ఎందుకంటే కాంట్రవర్సీ బాగా జరుగుతుంది బయట. కామన్ పీపుల్ అందరికీ ఆయన కొంచెం దూరం అవుతాడు.
తనే దూరం చేసుకుంటాడు. ఎందుకంటే అట్లా ఎవ్రీథింగ్ పర్సనల్గా తీసుకొని పబ్లిసిటీ కిందకి తీసుకొస్తే తప్పే. మరి ఇప్పుడు విష్ణుప్రియ బజ్ ఎలా ఉందంటారు? విష్ణుప్రియ అస్సలు విష్ణుప్రియ ఎక్కడికో ఉంటది అనుకోని జనాలు అందరూ అనుకున్నారు. విష్ణుప్రియ కానీ బేబక్క కానీ వీళ్ళంతా ఎక్కడికో వెళ్ళాల్సింది వాళ్ళు. మరి వాళ్ళకి స్కోప్ లేదా, లేకపోతే వాళ్ళకి ఇంతే లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా తెలియదు. కానీ ఆ విష్ణుప్రియ మనం బయట చూసిన విష్ణుప్రియ ఉన్న ఇప్పుడు గేమ్ లో ఆడే విష్ణుప్రియ కంప్లీట్లీ డిఫరెన్స్. సేమ్ కాదండి, అస్సలు కాదు. ఇంకా ఆమె టాలెంట్ ఏం లేదు. నేను ముందు చూపిస్తానడానికి అని కూర్చుంటే కనుక ఈ మధ్యలో తప్పించేటట్టు ఉన్నారు వీళ్ళు. ఇప్పుడున్న 14 మెంబర్స్ లో ఎవరు బాగా ఆడుతున్నారు? వన్ ఆఫ్ ద ప్లేయర్ నాకు ఒకరి గురించి చెప్పాలంటే నిఖిల్ బ్రో. నిఖిల్ కూడా ఈ మధ్య ఎమోషనల్ అవుతాండి. ఏమో ఆయన క్యారెక్టర్ అది కావచ్చు. ఎందుకంటే మనకంట క్యారెక్టర్ ఇప్పుడు ఎవరైనా కూడా తక్కువని ఏడుపు అని అంటే నీకు ఏడుపు వచ్చింది, కోపం వస్తే మనం ఆపుకోలేం బ్రో. ఏడుపు వస్తే కొంచెం ఆపుకోవచ్చు. ఇప్పుడు మనం యాజ్ ఎ కామన్ మ్యాన్ మనకు కోపం ఉందనుకో ఇమ్మీడియట్ గా తీసేస్తాం. కోపం ఎక్కువసేపు ఉంచుకోలేము. బాధ ఉందనుకో పైకి నవ్వేసో లేకుంటే అక్కడి నుంచి పక్కకు పోయి అన్నా చేస్తాం. కానీ ఇది క్వైట్ డిఫరెంట్ అనిపిస్తుంది. ఒకవేళ మీరు అన్నట్టు మనకంట చేసేదంతా నిజమే అనుకుంటే ఓకే, ఈ విల్ బి ఫస్ట్ టాప్ 5. ఎమోషన్ ఉందంటే నిజమనే కదా. అదే మరి ఇప్పుడు నేను అనేది ఇప్పుడు ఈయన కూడా ఎమోషన్ ఉంది కదా, నిఖిల్ కూడా ఎమోషన్ ఉంది. అంతెందుకు ఇప్పుడు ఫ్రెండ్లీగా ఉన్నాడు, హెల్పింగ్ నేచర్గా అన్నిట్లలో ఉన్నాడు. అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఏమో నెక్స్ట్ వీక్ తను కూడా పోయే ఛాన్సెస్ ఉన్నదేమో, కానీ తను ఫేక్ అయితే లేడేమో అనిపిస్తుంది. అదొక్కటే అనిపించడం వల్ల ఈయన మనీ తక్కువైంది. కానీ ఈ ఇష్యూ జరగకపోతే ఆయన మీద ఒపీనియన్ అందరికి బాగానే ఉందిగా. నిన్నటి వరకు బాగానే ఉంది. మనీ అన్నారు. ఇప్పుడు నిన్న ఇష్యూ దాన్ని బట్టి కొంచెం జనాలు చూసే వాళ్ళం మేమే కదా, మాకు కొంచెం డిసప్పాయింట్ గా అనిపించింది. నా పేరు దీపక్, ఐఎమ్ ఫ్రమ్ హియర్ ఓన్లీ. ఓకే, అయితే ఇప్పుడు మన బిగ్ బాస్ స్టార్ట్ అయింది కదా, ఎలా అనిపిస్తుంది 8th సీజన్? ఫస్ట్ థింగ్ అండి, చాలా ఆకలితో ఉండేటోడికి, ఎంటర్టైన్మెంట్ కోసం ఆకలి ఆతృతతో ఉండేవాడికి కరెక్ట్ టైం లోపల లాంచ్ చేశారు. ఒక టాలెంట్ని కూడా, అంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకునేందుకు కూడా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. 14 మందిలో మీకు ఎన్ని మంది తెలుసు కన్సిస్టెంట్? నాకైతే ఎగ్జాక్ట్గా విష్ణుప్రియ, ఎందుకంటే తనకు కొంత రికగ్నైజేషన్ అండ్ ఐడెంటిఫికేషన్, అండ్ శశి భాష అండ్ సమ్మోర్ అండ్ వన్ మోర్ నాగమణికంట. వీళ్ళు కొంతమందికి ఫ్యూయర్ మెంబర్సే కొంతవరకు రికగ్నైజేషన్ అండి. అందరూ అంటే పర్ఫెక్ట్ గా నాగమణికంట అన్నారు కాబట్టి నాగమణికంట గారు ఎక్కువగా ఈ మధ్యన ఎమోషనల్. అదే ఎగ్జాక్ట్లీ నేను కూడా చూసాను. నిజం అనిపిస్తుందా లేదు ఏదో డ్రామా లాగా అనిపిస్తుంది? ఈ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చూస్తున్నంత వరకు నాగమణికంట అనేది మోస్ట్లీ ఎమోషనల్లీ ఆడియన్స్ని కనెక్ట్ అవుదాం, ఎమోషనల్లీ ఆడియన్స్ పర్స్ని గ్రాప్ చేసేసుకుందాం అనే థాట్స్లో ఉన్నారు. ఫస్ట్ థింగ్ దాని వే ఆఫ్ థింకింగ్ ఎంతవరకు కూడా ఏదో గేమింగ్ జోన్ మీద పెడదాం ఈ రిలేటెడ్ కాకుండా ఫస్ట్ ఆడియన్స్ పల్స్ని సింపతితో గ్రాప్ చేసుకుందాం అనే థాట్లో ఉండు. ఇలా అని మనం స్టార్టింగ్ విత్ ఇన్ 4 daysలో మనం జడ్జ్ చేయలేం. వి నీడ్ సమ్ మోర్ డేస్, అంటే ఇంకో 1-2 weeks చూసాక వాట్ ఈజ్ వాట్ అనేది మనకి ప్రాపర్ ఆన్సర్ అనేది దొరుకుతుంది, ప్రాపర్ రిజల్ట్. 7 ఎలా అనిపించింది? 8 స్టార్ట్ అయింది కదా, 4 days అయితే ఎలా అనిపిస్తుంది? 7కి 8కి డిఫరెంట్ ఏమైనా ఉందంటారా? 7-8 ఎక్కువ బాగుంది అంటున్నారంట. 7 అయినప్పటికీ కొంతవరకైనా ఐడెంటిఫైడ్ పీపుల్ ఉన్నారు అందులో. మన శివాజీ గారు కావచ్చు, కొంతవరకు ఈ పల్లవ్ ప్రశాంత్ అయినప్పుడు కొంతవరకు ట్రెండింగ్లో ఉండేటోళ్ళు. ఇందులో 7 to 8 యాక్టర్స్ కన్నడ యాక్టర్స్, మన మిగిలిన వాళ్ళు తెలుగు యాక్టర్స్. కాబట్టి దానికి దీనికి చాలా వరకు వేరియేషన్ ఉంది. ఈ వేరియేషన్లో మెయిన్ వేరియేషన్ మన నేటివిటీ కాకుండా ఇంకో నేటివిటీ వాళ్ళకి కూడా ఎక్కువ హైప్ చేయడం, వాళ్ళకి ఎక్కువ బజ్ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి క్వైట్ ఆపోజిట్, వి కాంట్ ఏబుల్ టు కంపేర్ టు 7 and 8. ఓకే, అంటే అందరూ వచ్చేసి 7 అసలు 8 బాగలేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, బస్సు లేదు, అసలు ఏమనిపించలేదు మాకు, ఏదో కామెడీగా లేదు, ఎంటర్టైన్మెంట్ అనేది అసలు అలాంటిది ఏం జరగలేదు అంటారు. మీకు ఎలా అనిపించింది? 8లో ఫస్ట్ థింగ్ అలా అనిపించడానికి మేజర్ రీజన్ కూడా మన తెలుగు వాళ్ళని మోస్ట్లీ సపోర్ట్ చేస్తూ టోటల్ 14 members కంటెస్టెంట్స్ని, ఎందుకు మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మందికి వాళ్ళకి ఛాన్సెస్ ఇచ్చేందుకు కూడా ఉంది. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఇప్పుడు మన వెబ్ సిరీస్ చేస్తూ, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ, ఎన్నో ఆడిషన్స్ ట్రై చేస్తూ, ఏదో మూవీస్లో ఛాన్సెస్కి ఏదో మనం ఒక ప్లాట్ఫామ్లో కనబడతాం. అలాంటి వాళ్ళకి ఛాన్సెస్ ఇచ్చుంటే ఇంకా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉండేది అని నా అడ్వైజ్, నా టైప్ ఆఫ్ నామినేషన్ ప్రక్రియ చూసారు కదా, ఎలా అనిపించింది? ఎక్కువగా ఫుడ్ మీద జరుగుతుంది నామినేషన్. ఆ నామినేషన్ కూడా ఏదో చేయాలిగా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అంటారు. మరి మీకు ఎలా అనిపించింది నామినేషన్?
అంటే ప్రతి దాంట్లో ఒక యూనిక్నెస్ ఉండాలి. లాస్ట్ టైంకి ఈ టైంకి ఒక యూనిక్ జానర్గా ఇవ్వాలి అనుకోండి, దీని మీద ఎక్కువ ఫుడ్ మీద ఇస్తున్నట్లున్నారు. ఎనీథింగ్ వీ కాంట్ ఏబుల్ టు జడ్జ్ ఇన్ ఎ ఫ్యూర్ డేస్, వీ హ్యావ్ టు వెయిట్ సమ్ డేస్. ఈ 40 మెంబర్స్లో మీకు హై అనిపించిన మెంబర్ ఎవరు? హై అంటూ ఇప్పటి వరకు అయితే ఎవరికీ అనిపించలేదండి. ఫస్ట్ థింగ్ దాని రికగ్నైజబుల్ పర్సన్ విష్ణుప్రియ, కొంతవరకు ఫేస్ నోటీసబుల్ అంతేనే. ఎవరు కూడా ఇంకా అంటే ఈ ఆన్సర్కి నేను సాటర్డే అయితే పర్ఫెక్ట్ నేను చెప్పాను. ఓకే థ్యాంక్ యూ. ఓకే రైట్, థ్యాంక్ యూ.